అక్కడ మౌలిక సదుపాయాల విషయంలో కూడా అరకొర పరిస్థితులే ఉన్నాయి అనే కూడా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఇన్ ద నేమ్ ఆఫ్ సౌకర్యాలు ఎంత కబ్జాలు కావచ్చు, లేదా మతాంతరీకరణ కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మతాంతరీకరణ అంటే గుర్తొచ్చిందండి. మొన్న యాక్చువల్ కొండపైకి వెళ్ళినప్పుడు మీకు ఇచ్చిన విజువల్స్ చూడండి. శివాజీ మహారాజ్ స్టిక్కర్ తోటి కొండపైకి వెహికల్ వెళ్తుంటే స్టిక్కర్లు పీకేశారు లాస్ట్ టైం. మహారాష్ట్ర వాళ్ళతో చాలా పెద్ద గొడవ అయింది. సోకాల్డ్ విజిలెన్స్ అధికారులు. ఆ తర్వాత ఇంకొక చోట ఏంటంటే ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉంటే దాన్ని పీకిచ్చేశారు. ఆ రోజున మేము కాషాయ కండువాలు వేసుకెళ్తుంటే మొత్తం కండువాలు చెక్ చేశారు. దీని మీద ఉన్న బీజేపీ సింబల్స్ ఉన్నాయా, శివసేన సింబల్స్ ఉన్నాయా అని చెప్పేసి, లేదంటే ఏదైనా హిందూ సంస్థ లోగోస్ ఉన్నాయా, అట్లాంటివి ఉండకూడదు అని చెప్పేసి, పాపం అంట అవి ఉండకూడదు అని చెప్పి చెక్ చేశారు. సంతోషం. మరి అంత చెక్ చేసిన వాళ్ళు ఒక 3-4 నెలల క్రితం మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఇదే విజిలెన్స్ చెక్కింగ్ ఏదైతే ఉందో టోల్ గేట్, దాని దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్లో టీటీడి అని చెప్పేసి లెటర్స్ ఉంటాయి. ఆ టీకి మధ్యలో డాట్స్ లాగా స్క్వేర్ డాట్స్ ఉన్నాయి. ఒక డాట్ని పీకేసి మధ్యలో టీ పైన పెట్టారు. అయిపోయింది. సిలువ. ఎవడు పెట్టాడు? అది ఎవడు పెట్టాడో తెలియదు. మరి పెట్టిన తర్వాత చూసిన తర్వాత కళ్ళు చూసి ఎవ్వరో తీయలేదు. దాన్ని నేను ఫోటో తీసి ఈవోకి పంపిస్తే ఈవో నుంచి వచ్చిన రిప్లై ఏంటో తెలుసా? వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ అని చెప్పాను. బొంగులో యాక్షన్స్ నెసరీ యాక్షన్ వెంటనే 10 నిమిషాల్లో తీసుకున్నారు. 10 నిమిషాల్లో తీసుకుని వీ హ్యావ్ రెక్టిఫైడ్ అని చెప్పేసి అన్నారు. నాకు ఫోటో పంపించి. నాకు అర్థం కానిది ఏంటి అంటే అది లొకేషన్ ఎక్కడ అని కూడా అడగకుండా వీల్ టేక్ యాక్షన్ అని చెప్పేసి అని రెక్టిఫైడ్ అన్నాడు. నేను అక్కడే ఉన్నా అప్పటికి కూడా, నేను వెళ్ళాలా. నేను మళ్ళీ ఫోటో పంపించి ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ యాక్షన్ దెన్ వాట్ ఈస్ దిస్ అగైన్ అని చెప్పేసి అన్నా. ఇది ఎక్కడ అన్నాడు. ఇది ముందెందుకు అడగలా అన్నా. అంటే వాడికి తెలుసు భలే లాగారు. దే ఆర్ నాట్ ఇంటెన్షనల్ ఇన్ డూయింగ్ దట్, ఇన్ రెక్టిఫైయింగ్. సో ఈ విజిలెన్స్ అధికారుల్లో కూడా అలిపిరి టోల్ గేట్ దగ్గర ఉంది రండి అని అంటే అప్పటికప్పుడు ఎంప్లాయీని పంపించి ఇది పడిపోయినట్టుందండి, ఎవరు ఆ పైన పెట్టినట్టున్నారు, మిస్ అవుతుందని తీస్తున్నామని తీసి మళ్ళీ అక్కడ పెట్టారు. యాజ్ తీసుకుని వాడే లాజిక్. అట్లా ఉంటుందండి వాళ్ళ వ్యవహార శైలి. సో ఇన్ని రకాలు జరుగుతూ అంటే కొండపైకి నిన్న చూసుకుంటే అంత చెక్కింగ్ జరిగే విజిలెన్స్ గేట్ని దాటి కొండపైకి మేరీది సిఎస్ది కలిపి సిలువతో ఉన్న ఒక స్టిక్కర్ వేసుకుని ఒక కార్ వచ్చింది. ఆ కార్కి ఆపోజిట్ అదే ఫ్రంట్ విండ్షీల్డ్ మీద ఏమో అవి మరియా అని రాసి ఉంది. చూసాను. వెనకాలేమో మేరీది యేసుది స్టిక్కర్ వేసింది. ఇంకొక ఇన్నోవా కార్ మీద వెనకాల జీసస్ సేవ్స్ అని చెప్పి రాసింది. నీకు ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ అడ్డం ఉంది, శివాజీ మహారాజ్ స్టిక్కర్ అడ్డం ఉంది. జీసస్ సేవ్స్ అంటే అవి మరియా అంటే మేరీ స్టిక్కర్ వేస్తే నీకు అడ్డం రాలా. ఫ్రంట్ ఇంకో కార్కి ఈ రేర్ మిర్రర్ ఉంటుంది కదా, రేర్ మిర్రర్కి ట్యాగ్ వేసింది సిలువ బొమ్మ. ఆ సిలువ అట్లాగే ఉంది. ఇవన్నీ ఎట్లా వెళ్తున్నాయండి? సామాన్యుడి కారునేమో కింద మ్యాట్లతో సహా తీసి చెక్కింగ్లు చేస్తారు. మరి అంత దర్జాగా కార్లు పైకి వస్తే విజిలెన్స్ వాళ్ళు సార్ దీన్ని హడావుడి చేయొద్దు సార్, మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ అన్నారు. అరే ఇది సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు నన్ను హడావుడి చేయొద్దని కాదు, మీరు పరిస్థితి తీసుకురాకుండా మీరు చూసుకోవాలి. ఎందుకంటే లక్కీగా కొండకి నేను 4 నెలలకు 5 నెలలకు నేను వెళ్ళాను కాబట్టి, కళ్ళ ముందు కనపడింది కాబట్టి బయటకు వచ్చిందండి. లేకపోతే ఎట్లాంటి తప్పులు ఎన్ని జరుగుతున్నాయి రోజు జరుగుతున్నాయి. నేను వెళ్ళిన రోజు నాకు బయటపడింది, నేను చెప్పా. ప్రతి ఒక్కరూ మీరు చూసే దృష్టికోణంలో చూస్తే, మీలాగా ప్రశ్నిస్తే ఈ ప్రాబ్లమ్సే ఉండవు. రోజుకి 10 మంది ప్రశ్నించిన ఇన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు కదా, సో కాల్డ్. మరి ఇందులో 10 మంది కనుక ప్రశ్నిస్తే, 10 మంది ఫోన్లు చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోన్లు ఎక్కువైపోతున్నారన్నారు, జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పి వాడు ఏ మతస్థుడైనా సరే. అందుకే ఆ జీసస్ సేవ్స్ అని ఇన్నోవా వేసుకొచ్చిన అతన్ని అడిగితే సరే ఇది బాపట్ల ఎంపీ గారి కార్ అండి కొంచెం బాపట్ల ఎంపీ గారి కార్ అయితే అసలు ఎంపీనే రిజర్వ్డ్ కేటగిరీలో ఎన్నికైన వ్యక్తి ఎవడైనా సరే. విచిత్రం చూడండి, రిజర్వ్డ్ కేటగిరీలో ఎన్నికైన వ్యక్తి ఎంపీ కార్ ఎన్ని ఎందుకుంటాయి? ఒక రిజర్వేషన్ కేటగిరీలో గెలిచిన కార్లో ఇవన్నీ పెట్టుకుంటున్నాడు అంటే అతను ఏ కేటగిరీలో ఉండాలి? మతం మారిన కులం వాడుకునే కేటగిరీలో ఉన్నాడు. ఇప్పుడు బీసీసీలోకి ఉండాల్సిన వ్యక్తి ఎందుకు రాలా? సో పదవులకు మాత్రమే ఇలాగా వాడుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం.